అందరికీ ప్రైజ్ ది లార్డ్. గ్రీటింగ్స్ టు ఆల్ ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. దేవుడు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవునికి వందనాలు. దేవుడు మనము బైబిల్ గ్రంథాన్ని క్రమ పద్ధతిలో అధ్యయనం చేయడానికి ప్రభు సాయం చేస్తూ ఉన్నాడు. అందుని బట్టి దేవునికి వందనాలు. మనం 2వ సమూయేలు గ్రంథాన్ని అధ్యయనం చేస్తున్నాం. అందులో మొదటి భాగాన్ని మనం అధ్యయనం చేస్తూ ఉన్నాం. సో యొక్క 2వ సమూయేలు గ్రంథం ముఖ్య వచనం 5వ అధ్యాయం 12వ వచనం. ఇజ్రాయేలీయుల మీద యెహోవా తన్ను రాజుగా స్థిరపరచననియు ఇజ్రాయేలీయులను బట్టి ఆయన జనుల నిమిత్తము రాజ్యము ప్రబలము చేయుననియు దావీదు గ్రహించెను. సో 3 భాగాలుగా దీన్ని మనం విభజించుకున్నాం. మొదటి భాగము దావీదు యొక్క విజయాలు, మొదటి 10 అధ్యాయాల్లో చూసుకుంటాం. 2వ భాగము దావీదు యొక్క అతిక్రమణలు, అంటే దావీదు చేసినటువంటి పొరపాట్లు 11వ అధ్యాయంలో మనం చూసుకుంటాం. ఆ తర్వాత దావీదు వంశంలో మరియు ఇజ్రాయేలీలో జరిగిన విషాదాలు, దావీదు చేసినటువంటి అతిక్రమములను బట్టి దావీదు వంశంలో మరియు ఇజ్రాయేల్ దేశంలో కొన్ని విషాద ఘటనలు జరిగినాయి. అవి 12వ అధ్యాయం నుంచి 24వ అధ్యాయం వరకు మనం చూసుకుంటాం. ప్రస్తుతానికి మనము మొదటి భాగాన్ని అధ్యయనం చేస్తున్నాం. పార్ట్ 1, విక్టరీస్ ఆఫ్ డేవిడ్. మొదటి భాగంలో మరలా కొన్ని అంశాలు ఉన్నాయి. అందులో మనము మొదటి 3 అంశాలను 4 అంశాలు మనం పూర్తి చేసుకున్నాం. దావీదు సౌలు కొరకు, యోనాతాను కొరకు విలాపిస్తాడు, దుఃఖిస్తాడు. ఆ తర్వాత దావీదు యూదా దేశానికి రాజుగా పట్టాభిషేకం చేయబడతాడు. సౌలు యొక్క సేవకులకు, దావీదు యొక్క సేవకులకు మధ్య భయంకరమైన యుద్ధము 5 సంవత్సరాల వరకు జరుగుతుంది. దావీదు సైనికులు విజయం సాధిస్తారు. ఆ తర్వాత ఆయన ఇజ్రాయేల్ దేశానికి అంతటికి కూడా రాజుగా పట్టాభిషేకం చేయబడతారు. సో ఈ విషయాలు మనం చూసుకున్నాం. ఈరోజు మనము దావీదు దేవుని యొక్క నిబంధన మందసాన్ని దావీదు పురంలోనికి తీసుకొస్తాడు. ఆ విషయం గురించి మనం అధ్యయనం చేసుకుంటాం. సో ఇక్కడ మందసమును గురించి మనం చూసుకుంటాం. నిబంధన మందసము, దేవుని యొక్క నిబంధన మందసము. మందసము అనేటువంటిది దేవుని యొక్క సన్నిధికి సాదృశ్యముగా ఉందని మనం చూసుకున్నాం. దేవుడు ఉండేటువంటి నివాస స్థలం అని మనం గుర్తు చేసుకున్నాం, మనం నేర్చుకున్నాం. దేవుడు మోషేకు ప్రత్యక్ష గుడారం నమూనాని ఇచ్చినప్పుడు దానితో పాటు నిబంధన మందసం యొక్క నమూనాని కూడా ఇచ్చాడు. నిబంధన మందసం యొక్క నమూనాని ఇచ్చి దాన్ని తయారు చేయమని చెప్పాడు. దాన్ని తయారు చేసి దాన్ని తుమ్మకర్రతో తయారు చేయమని చెప్పాడు. తుమ్మకర్రతో తయారు చేసి దాని బంగారు పొదుగుమని చెప్పాడు. సో చూడడానికి వెలుపల బంగారంతో చేయబడి ఉంటుంది, శ్రేష్టమైన మేలిమైన బంగారంతో చేయబడి ఉంటుంది. మరి ఆ యొక్క బంగారంతో చేయబడినటువంటి మేలిమైన బంగారంతో చేయబడిన మందసంలో 3 వస్తువులు దేవుడు ఉంచమని చెప్పాడు. ఏమేమి ఉంచమని చెప్పాడు? ఎవరైనా చెప్తారా? ఏమేమి ఉంచమని చెప్పాడు దేవుడు? మనం దీని గురించి క్షుణ్ణంగా నేర్చుకున్నాం. మొట్టమొదటిది 10 ఆజ్ఞల రాతి పలకలు, రెండవది మన్నా పాత్ర, మూడవది అహరోను కర్ర. సో ఇవి 3టిని కూడా మా యొక్క మందసములో ఉంచమని చెప్పాడు. తర్వాత పైన 2 కెరూబులను ఉంచమని చెప్పాడు. మందసం పైన 2 కెరూబులను ఉంచమని చెప్పాడు. ఈ ఫోటోగ్రాఫ్లు చూస్తే మనకు అర్థమవుతుంది. మన్నా పాత్ర, ఈ 2 10 ఆజ్ఞల రాతి పలకలు, ఈ కర్ర ఏమో అహరోను కర్ర, పుష్పించినటువంటి పూత పూసినటువంటి అహరోను కర్ర, బడ్డింగ్ రాడ్ ఆఫ్ అహరోన్. సో ఈ యొక్క మందసము దేవుని యొక్క సన్నిధికి సాదృశ్యంగా ఉన్నది. మనం మొదటి సమూయేలు గ్రంథంలో నేర్చుకున్నాం. ఏమని నేర్చుకున్నాము? మందసాన్ని ఫిలిష్తీయులు తీసుకెళ్లారని, మందసాన్ని ఫిలిష్తీయుల దేశంలోనికి తీసుకెళ్ళిన తర్వాత ఈ మందసం మనతో కొంటే ఆ దేవుడు మనల్ని కూడా ఆశీర్వదిస్తాడని వారు అనుకున్నారు.
అయితే దేవుడు వారిని మొత్తాడు. మొత్తినప్పుడు మనం చూసుకున్నాం, దాగోను దేవత ఎలాగైతే విరిగి పడిపోయి మందసం ఎదుట సాగిలి పడిందో మనం చూసాం. అప్పుడు ఫిలిష్తీయులు ఈ యొక్క మందసము మనకు హాని చేస్తున్నది, మనం చంపేస్తున్నది అని తిరిగి ఇచ్చేద్దామని ఒక కొత్త ఎడ్ల బండిని తయారు చేసి దాన్ని ఇజ్రాయేలీయులకు అప్పగిచ్చేస్తారు. అప్పటి నుంచి ఆ యొక్క మందసము ఒక యాజకుని ఇంట ఉంటూ ఉంది. యాజకుని ఇంట ఉంటూ ఉన్నది. అది గిబియాలో ఉన్నటువంటి అబీనాదాబ్ అనేటువంటి ఒక యాజకుని ఇంట ఉంటూ ఉన్నది. సో ఎందుకు గిబియాలో ఉన్నది అని అంటే, సౌలు రాజు అయిన తర్వాత సౌలు గిబియా వాడు కనుక గిబియాని కూడా ఒక ఆధ్యాత్మిక స్థలంగా ఆయన చేయాలనుకున్నాడు. అప్పుడు అబీనాదాబు ఇంట దాన్ని ఉంచాడు. అయితే సౌలు ఆధ్యాత్మికమైనటువంటి విషయాల మీద ఆయన ధ్యాస పెట్టలేదు. సౌలు ఏ కాడికి ఇజ్రాయేల్ ప్రజలను కాపాడే విషయంలో, ఇజ్రాయేల్ ప్రజలను రక్షించే విషయంలో, వారిని పరిపాలించే విషయం మీద ధ్యాస పెట్టాడు. కానీ ఆధ్యాత్మిక విషయాల మీద దావీదు ధ్యాస ఉంచలేదు. రాజకీయ విషయాల మీద ధ్యాస ఉంచాడు, కానీ దేవుని విషయంలో, ఆధ్యాత్మిక విషయంలో ఆయన ధ్యాస ఉంచలేదు. ఆ విధంగా ఆయన నెగ్లెక్ట్ చేశాడు. అయితే దావీదు ఇజ్రాయేల్ ప్రజలకు రాజు అయిన వెంటనే ఆయన దేవుని మందసము, నిబంధన మందసం ఎక్కడుంది అని విచారించినప్పుడు అది అబీనాదాబు ఇంపై ఉన్నది అని అన్నారు. అది దావీదు పురంలోకి తీసుకురావాలని దావీదు ఆశపడ్డాడు. సిటీ ఆఫ్ డేవిడ్ అనే ప్రాంతాన్ని తీసుకురావాలి అంటే, దావీదు ఎక్కడైతే పట్టణాన్ని కట్టించాడో సిటీ ఆఫ్ డేవిడ్ అని దావీదు పురంలో తీసుకురావాలని అనుకున్నాడు. అప్పుడు వారందరూ కూడా ఏం చేశారు? వారందరూ ఏం చేశారంటే, ఒక క్రొత్త బండిని తయారు చేసి దాన్ని ఎడ్ల బండిని తయారు చేసి ఆ ఎడ్ల బండి మీద పెట్టుకొని మందసాన్ని తీసుకొని వస్తూ ఉన్నారు. మందసాన్ని తీసుకొని వస్తూ ఉన్నప్పుడు దేవాతి దేవుడు, పరిశుద్ధ దేవుడు కనుక ఆ మందసము దేవుని సన్నిధికి సాదృశ్యంగా ఉన్నది. అయితే ఆ మందసాన్ని తీసుకొని వస్తూ దేవుని స్తుతిస్తూ, ఆరాధిస్తూ, ఘనపరుస్తూ ఉన్నారు. చూడండి, 2 సమూయేలు గ్రంథము 2 Samuel chapter 6, 2 సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 1 నుండి 5 వచనాలు చదువుకుందాం. 6వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు. తరువాత దావీదు ఇశ్రాయేలులో 30,000 మంది శూరులను సమకూర్చుకొని బయలుదేరి కెరూబుల మధ్య నివసించు సైన్యములకు అధిపతి యెహోవా అను తన నామం పెట్టబడిన దేవుని మందసమును అచ్చటి నుండి తీసుకుని వచ్చుటకై తన వద్దనున్న వారందరితో కూడా బాయిలా యెహూదాలో నుండి ప్రయాణమాయను. వారు దేవుని మందసము క్రొత్త బండి మీద ఎక్కించి గిబియాన్లోనున్న అబీనాదాబు యొక్క ఇంటిలో నుండి తీసుకుని రాగా, అబీనాదాబు కుమారులకు ఉజ్జాయును అహ్యోయును ఆ కొత్త బండిని తోలిరి. దేవుని మందసము గల ఆ బండిని గిబియాలోని అబీనాదాబు ఇంట నుండి తీసుకుని రాగా అహ్యో దాని ముందర నడిచెను. దావీదును ఇశ్రాయేలీయులు అందరూ సరళ వృక్షపు కర్రతో చేయబడిన నానా విధములైన సితారాలను, స్వరమండలములను, తంబురలను, మృదంగములను, పెద్ద తాళములను వాయించుచు యెహోవా సన్నిధిన నాట్యమాడుచుండిరి. సో ఇక్కడ మనం గమనించినట్లయితే వాళ్ళు ఏం చేస్తున్నారు? ఒక క్రొత్త బండిని తయారు చేసి ఆ క్రొత్త బండి మీద మందసాన్ని పెట్టి యాజకుని కుమారులైనటువంటి ఇద్దరు, ఎవరెవరు, ఉజ్జాయి మరియు అహ్యోయును, వీరిద్దరు కూడా బండిని తోలుకుంటూ వస్తూ ఉన్నారు. చుట్టూ ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా ఉన్నారు. దావీదు కూడా ఉన్నాడు. దావీదు ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా సితారాలను, స్వరమండలను వాయించుచు యెహోవా సన్నిధిని నాట్యం ఆడుతూ, సంతోషంతో, ఆనందంతో గంతులు వేస్తూ, దేవుని ఆరాధిస్తూ, స్తుతిస్తూ, స్తుతి కీర్తనలను పాడుతూ దేవునితో మమేకమైపోయి ఉన్నారు. సవిధంగా వారు ఆ యొక్క మందసాన్ని తీసుకొని వస్తూ ఉన్నప్పుడు
ఆ ఎడ్ల యొక్క కాలు జారింది. ఎడ్ల కాలు జారినప్పుడు మందసం పడిపోబోతుంది. మందసం పడిపోతూ ఉన్నప్పుడు వెనుకున్నటువంటి ఉజ్జా ఏం చేశాడంటే అట్లా పట్టుకోవడానికి అయ్యో దేవుని యొక్క మందసము పడిపోతున్నదే అని తన చేతులతో పట్టుకోవడానికి ప్రయత్నించాడు. ప్రయత్నించిన వెంటనే ఏమైంది? దేవుడు ఉజ్జాని మొత్తాడు. మొత్తినప్పుడు ఉజ్జా అక్కడికక్కడే చనిపోయాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అహ్యోయు ముందు కూర్చొని బండి తోలుతా ఉన్నాడు, వెనుక ఉజ్జా ఉన్నాడు. వీరిద్దరికీ బాధ్యత అప్పగించబడింది. సో ఎందుకు అలాగ జరిగినది? ఎందుకు ఉజ్జా దాన్ని ముట్టవలసి వచ్చినది? పడిపోతుంటే పట్టుకోవటం తప్ప, దేవుని యొక్క పరిశుద్ధ మందసము జారి పడిపోతే విరిగిపోతుందని మంచి ఉద్దేశంతో పట్టుకున్నాడు కదా. అయినా కూడా ఉజ్జా ఎందుకు చనిపోయాడు అని అంటే, ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని యొక్క మందసాన్ని మోసేటువంటి ఒక క్రమాన్ని దేవుడు నేర్పించాడు. మోషేకి చెప్పాడు, మోషే, లేవీయులు మాత్రమే, అహరోను వంశస్థులు మాత్రమే దేవుని యొక్క మందసాన్ని వారు భుజముల మీద మోయవలెను అని చెప్పాడు. తర్వాత దాన్ని ఒక మంచి తెల్లని సన్ననార వస్త్రంతో కప్పవలెను అని చెప్పాడు. అయితే వీరు ఏం చేస్తా ఉన్నారు? మందసాన్ని ఎడ్ల బండి మీద పెట్టుకొని తోలిపోతూ ఉన్నారు. కానీ దేవుడు ఏం చెప్పాడు వారికి? మీ భుజముల మీద దాన్ని మోయండి అని చెప్పాడు. భుజముల మీద అంటే డైరెక్ట్ గా భుజముల మీద పెట్టుకోవడం కాదు. ఆ యొక్క మందసానికి కర్రలు ఉంటాయి. ఈ మొదటి పిక్చర్ లో మీరు చూసినట్లయితే రాడ్స్ ఉంటాయి. సో ఇట్లా రాడ్స్ ఉంటాయి, కింద కూడా రాడ్స్ ఉంటాయి. సో ఈ ఈ దీన్ని ఈ యొక్క రాడ్స్ ని ముందు వెనక భుజముల మీద పెట్టుకునే వారు ఆ మందసాన్ని వారి భుజముల మీద మోయవలసి ఉన్నది. కేవలం మందసాన్ని మాత్రమే దేవుడు భుజముల మీద మోయమని చెప్పాడు. మిగతా వాటిని అన్నింటినీ కూడా బండ్ల మీద వేసుకొని వారు వెళ్ళవచ్చు. వారికి లేవీలకు లేవీలో 3 వంశములు వారు ఉన్నారు: గెర్షోనీయులు, కహాతీయులు, మెరారీయులు. సో ఈ యొక్క కహాతీ వంశం చెందినటువంటి వారికి దేవుడు సెలవిచ్చాడు. ఏమని సెలవిచ్చాడు? వారందరూ కూడా ప్రత్యక్షపు గుడారపు సేవకై వారు అభిషేకించబడ్డారు. అయితే వారు ఆ యొక్క మందసమును భుజముల మీద మోసుకొని పోవాలెను అని దేవుడు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, పవిత్రమైనటువంటి ఉపకరణములను అన్నింటినీ కూడా వారు తీసుకొని వెళ్ళాలి అని చెప్పాడు. సో చూడండి, సంఖ్యాకాండము 7వ అధ్యాయంలో మనం చూసినట్లయితే వారి కొన్ని ఎడ్లను దేవుడు ఇచ్చి ఉన్నాడు. ఎడ్లను, బండ్లను ఇచ్చి ఉన్నాడు. ఎందుకంటే మిగతా ఉపకరణములను వారు ఆ బండ్ల మీద, ఎడ్ల మీద తీసుకువెళ్ళొచ్చు. అయితే మందసాన్ని మాత్రము వారు ఏం చేయాలి? వారి యొక్క భుజముల మీద మోసుకొని వెళ్ళవలెను. చూడండి, 7వ అధ్యాయము 6, 7, 8, 9 వచనాలు. మోషే ఆ బండ్లను, ఆ ఎద్దులను తీసుకొని లేవీయులకిచ్చెను. అతడు 2 బండ్లను, 4 ఎద్దులను వారి వారి సేవ చొప్పున గెర్షోనీయులకిచ్చెను. అతడు 4 బండ్లను, 8 ఎద్దులను యాజకుడగు అహరోను కుమారుడైన ఈతామారు చేతి కింద సేవ చేయు మెరారీయులకు వారి వారి సేవ చొప్పున ఇచ్చెను. కహాతీయులకు ఇయ్యలేదు. ఏలయనగా పరిశుద్ధ స్థలపు సేవ వారిది, తమ భుజముల మీద మోయిటయే వారి పని గనుక వారికి వాహనములను నియమింపలేదు. కహాతీయులకు ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు? పరిశుద్ధ స్థలపు సేవ వారిది, తమ భుజముల మీద మోయిటే వారి పని కనుక వారికి వాహనములు నియమింపలేదు. బలిపీఠము అభిషేకింపబడిన వాడు ఆ ప్రధానులు దాని ప్రతిష్టార్పణములను తెచ్చారు. ఇక్కడ మనం గమనించినట్లయితే వారు భుజముల మీద మోసుకొని వెళ్ళాలి. దేన్ని మోసుకొని వెళ్ళాలి? మందసాన్ని మోసుకొని వెళ్ళాలి. కానీ వీళ్ళు ఏం చేశారు? ఇక్కడ కొత్తగా తయారు చేసి దాని మీద పెట్టుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది ఎవరు నేర్పినటువంటి పద్ధతి? దేవుడు నేర్పిన పద్ధత? దేవుడు చెప్పిన పద్ధత కాదు. ఇది ఫిలిస్తీన్లు నేర్పినటువంటి పద్ధతి.
ఇది ఫిలిస్తీన్లు చేసినటువంటి పని. ఫిలిస్తీన్లు మందసాన్ని ఒక క్రొత్తగా ఎడ్ల బండిని తయారు చేసి ఆ ఎడ్ల బండి మీద పెట్టి ఇశ్రాయేల్ దేశంలోని పంపించారు. సో అదే పద్ధతి అని అనుకొని వీరు కూడా అలాగనే చేశారు. తద్వారా గొప్ప అపాయం వచ్చింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఉజ్జా ఒక మంచి ఉద్దేశం కలిగిన యాజకుని కుమారుడు, దేవుని మందిరంలో పనిచేసేవాడు, యాజకత్వం చేసేవాడు, ఉజ్వల భవిష్యత్తు ఉన్నటువంటి వాడు చనిపోయాడు. కారణం ఏంటంటే దేవుడు దేవుడు అనుగ్రహించినటువంటి ఆ యొక్క క్రమాన్ని, దైవ క్రమాన్ని, సేవలో ఉన్నటువంటి దైవ క్రమాన్ని తెలియక అతిక్రమించారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అంతకుముందు కూడా ఇద్దరు వ్యక్తులు, అహరోను కుమారులైనటువంటి ఇద్దరు వ్యక్తులు వేరొక బలిపీఠం మీద అర్పించి దేవుని ఉగ్రతకు లోనై అగ్ని వచ్చి వారిని దహించి వేసిందని మనం చూసుకున్నాం. అవునా? ఎవరు వారి పేర్లు జ్ఞాపకం ఉన్నాయా? ఎనిబడి ఎవరికైనా గుర్తున్నారా? వారి పేర్లు గుర్తున్నాయా? అహరోనికి ఎంతమంది కుమారులు? 4 కుమారులు. మొదటి 2 కుమారుల పేర్లేంటి? అబీహు, నాదాబు. సో వీరిద్దరూ కూడా వేరొక బలిని అర్పించడం వల్ల వారు అక్కడే చనిపోయారు. అంటే ఇక్కడ దేవుని యొక్క సన్నిధిలో ఎవరైనా ఒకటే, దైవ క్రమాన్ని పాటించకపోయినప్పుడు, దైవ క్రమాన్ని అనుసరించకపోయినప్పుడు దేవుని యొక్క శిక్షకు వారు గురవుతారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈయన నా సేవ చేస్తున్నాడే, ఈయన నాతో కూడా ఉన్నాడే, మా కొరకు ఎంతో ప్రయాసపడుతున్నాడే అని దేవుడు చూడడు. దేవుని దృష్టికి పాపమే. చిన్నవారు చేసిన, పెద్దవారు చేసిన పాపమే. ఇంకా ఏమంటున్నాడు? తీర్పు దేవుని ఇంటి వద్ద నుండినే బయలుదేరును అని అంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దైవ సన్నిధిలో మనం ఉన్నప్పుడు, దేవుని యొక్క రక్తంలో కడగబడి దేవుని యొక్క పరిశుద్ధ నామములో మనం బాప్తీసం తీసుకున్నప్పుడు దేవుడు మనకు అనుగ్రహించినటువంటి దైవ క్రమాన్ని మనం పాటించాలి. మన అనుదిన జీవితంలో, ప్రార్థన విషయంలో కానీ, వాక్య ధ్యానం విషయంలో కానీ, సహవాసం విషయంలో కానీ, ప్రతి దానిలో కూడా పరిశుద్ధ దేవుడు మనకు అనుగ్రహించినటువంటి నూతన నిబంధన దైవ క్రమాన్ని మనం పాటించాలి. పరిశుద్ధ బలలో పాల్పంపులు పొందే విషయం కానీ, దేవుని యొక్క మందిరంలో పనిచేసే విషయంలో కానీ, ఎక్కడ దేవుడు చెప్పని దాన్ని మనం చేయకూడదు. దేవుడు ఇవ్వని క్రమాన్ని చేయకూడదు. దేవుడు ఏది చెప్తే మనం అదే చేయాలి. లేకుంటే దేవుని ఉగ్రతకు మనం లోనవుతాం. కొన్నిసార్లు దేవుడు క్షమించి మనల్ని కాపాడుతాడు. కానీ మనం మాత్రం చాలా జాగ్రత్తగా ఉండవాలని దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తూ ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో మరొక మాట కూడా మనం చూసుకుంటాం. దేవుని యొక్క వాక్యంలో, దేవుని యొక్క మందిరంలో మనం అసలు ఎలాగ నడుచుకునాలి, మనం ఎలాగ ఉండాలి, మనం దేవుని యొక్క మందిరానికి వెళ్ళినప్పుడు ఎలాగ ఉండాలి అని అంటే, మనము భయభక్తులు కలిగి ఉండాలి. ఒక దైవ క్రమాన్ని మనం పాటించాలని వాక్యం సెలవిస్తూ ఉన్నది. అంటే మనం చేసేటువంటి ప్రతి పని కూడా దేవుడు వింటూ ఉన్నాడు. మనం చేసేటువంటి మాట్లాడే ప్రతి మాట దేవుడు వింటూ ఉన్నాడు. మనం చేసే ప్రతి పని దేవుడు చూస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క మందిరంలో మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి. దైవ క్రమాన్ని మనం మీరకూడదని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. ప్రసంగి గ్రంథంలో ఒక మాట అంటాడు, మీరు దేవుని ఆలయంకి వెళ్ళినప్పుడు మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకునడి అని అంటారు. సో ఐ వాస్ సర్చింగ్ ఫర్ దట్ వర్డ్. సో మనము జాగ్రత్తగా చూసుకునాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, లేని ఎడల మనము దేవుని యొక్క ఉగ్రతకు లోనవుతాం. 5వ అధ్యాయం, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 1వ వచనం. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియక దుర్మార్గపు పనులు చేయుదురు. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక
నీ నోటిని కాచుకొమ్ము. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండవలెను. విస్తారమైన పనిపాట్ల వలన ఓకే స్వప్నం పుట్టును చదువు అది కూడా స్వప్నం చదువు. పుట్టును. పెక్కు ఆ, మాటలు పలుకువాడు బుద్ధిహీనుడగును. నీ దేవునికి మొక్కుబడి చేసుకునే యెడల దాన్ని చెల్లించుటకు ఆలస్యం చేయకము. చాలు. సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఏమంటుంది, నీవు దేవుని మందిరములకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మనకు అసలు దైవ క్రమం తెలియాలి. దేవుని ఆలయం మనకు వెళ్ళినప్పుడు మనం ఏం చేయాలి, నూతన నిబంధన సంఘము దైవ క్రమం ఎలాగుండాలని చెప్తుంది. ఆ క్రమాన్ని మనం ఎరిగినట్లయితే దాని ప్రకారం మనం వెళ్తాం. సో కాబట్టి బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియకే దుర్మార్గం పనులు చేయుదురు. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయంను త్వరపడనీయకము అంటున్నాడు. నీ నోటిని కాచుకొనుము అంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ అనాలోచితంగానే తెలియక చేశాడు, కానీ అది దేవుని దృష్టికి నేరమైపోయినది. దేవుడు మొత్తాడు, చనిపోయాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దైవ క్రమాన్ని మనము మర్చిపోకూడదు. దైవ క్రమాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. అదేవిధంగా మలాకీ గ్రంథంలో కూడా ఒక మాట అంటాడు. మలాకీ గ్రంథంలో కూడా ఒక చక్కని మాట అంటాడు. యా, మలాకీ గ్రంథము మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 'సో మలాకీ గ్రంథంలో ఇక్కడ కూడా ఒక మాట అంటాడు. 17th వర్షానా? మలాకీ అని ఉంటుంది. 3వ అధ్యాయము 10వ వచనం. అది కాదు, 2:17 ఏముంది అక్కడ? మీ మాటల చేత మీరు యెహోవాను ఆయాస పెట్టొచ్చు, దేని చేత ఆయాస పెట్టుచున్నామని మీరు అడుగుతున్నారు. ఓకే ఓకే, సోమవారం ఇక్కడ ఉంది. ఓకే ఓకే, సో ఇక్కడ సోమవారం ఆ వాక్యం మనకు కనిపించట్లేదు. ఇట్స్ ఓకే, ఫైన్. సో కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని సన్నిధిన మనము జాగ్రత్తగా ఉండవలెను అని ఉన్నది. ఆ 17 వచనం కూడా అనుకోవచ్చు. మీ మాటల చేత మీరు యెహోవాను ఆయాస పెట్టచ్చు, దేని చేత ఆయన ఆయాస పెట్టుచున్నామని మీరు అడుగుతున్నారే. దుర్మార్గులు యెహోవా సన్నిధికి మంచివారు, వారి యందు ఆయన సంతోషపడును. లేక న్యాయకర్తయగు దేవుడు ఏమాయనని చెప్పుకొని చేతని మీరు ఆయన ఆయాస పెట్టుచున్నారు. సో మనము దేవుని యొక్క సన్నిధికి సిద్ధపాటు కలిగి ఉండాలి, సిద్ధపాటుతో వెళ్ళాలి, దైవ క్రమాన్ని మనం పాటించాలి. సో ఇక్కడ ఆయన చనిపోయాడు. చనిపోయిన వెంటనే దావీదుకు భయం వేసేసింది. భయం వేసి ఏం చేశాడంటే, దావీదు దేవుని యొక్క మందసాన్ని మరి నేను దావీదు పురానికి తీసుకెళ్ళి ఒకవేళ అనాలోచితంగా ఏమైనా చేస్తే నేను దేవునికి ఉగ్రతకు లోనవుతానని చెప్పేసి ఆయన ఏం చేశాడంటే, మందసాన్ని ఆయన దావీదు పురానికి తీసుకెళ్లకుండా ఆయన ఏం చేశాడు, దాన్ని గిత్తీయుడైనటువంటి ఒబేదేదోము అని ఆయన ఇంటికి పంపించాడు. ఒబేదేదోం అనేటువంటి ఆయన ఇంటికి పంపించాడు. చూడండి 10-11 వచనాలు. 10-11 వచనాలు. యెహోవా మందసమును దావీదుపురంలోనికి తన యొద్దకు తెప్పింపనొల్లక గిత్తీయుడగు ఒబేదెదోము ఇంటి వరకు తీసుకొని అచ్చట ఉంచెను. యెహోవా మందసం 3 నెలలు గిత్తీయుడగు ఒబేదెదోము ఇంటిలో ఉండగా యెహోవా ఒబేదెదోమును అతని ఇంటి వారిని అందరినీ ఆశీర్వదించెను. దేవుని మందసం ఉండుట వలన యెహోవా ఒబేదెదోము
ఇంటి వారిని అతనికి కలిగిన దానినంతటిని ఆశీర్వదించుచున్నాడన్న సంగతి దావీదునకు వినబడగా దావీదు పోయి దేవుని మందసము ఓబేదెదోము ఇంటిలో నుండి దావీదు పురమునకు ఉత్సవంతో తీసుకుని వచ్చాను. ఇక్కడ ఓబేదెదోము ఇంటికి తీసుకెళ్లారు. 3 నెలలు అక్కడ ఉంది. అప్పుడు ఓబేదెదోము ఇల్లు ఆశీర్వదించబడింది. ఓబేదెదోము యొక్క ఇల్లు ఆశీర్వదించబడి ఓబేదెదోము చక్కగా వర్ధిల్లాడు. 3 నెలలే ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మందసాన్ని ఎప్పుడైతే ఓబేదెదోము తన ఇంటికి తీసుకుని ఆశీర్వదించబడ్డాడు. అందుకని దేవుడు అంటాడు, మీకు ఎవరైనా నా నామం ఒక గ్లాసు మంచినీళ్ళు ఇచ్చినా కూడా వారు దానికి తగిన ప్రతిఫలము పొందుకుంటారని సెలవిచ్చారు. దేవుని ఆహ్వానించేవారు దేవుని బిడ్డలను ఆహ్వానించేవారు దేవుని ఆహ్వానించినట్లే. దేవుని గణపరిచిన వారు దేవుని బిడ్డలను గణపరిచిన వారు దేవుని గణపరిచినట్లే. ఎవరైతే దేవుని గణపరుస్తారో దేవుడు వారిని గణపరుస్తాడు. ఎవరైతే దేవుని యొక్క బిడ్డలను దీవిస్తారో వారిని దేవుడు దీవిస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఓబేదెదోము దేవుని ఘనపరిచాడు, భయపడలేదు. దావీదు భయపడినట్లుగా భయపడలేదు. అయ్యో, ఈ మందసం నా ఇంటికి వచ్చినట్లయితే నేను ఎక్కడైనా తెలియక అయోగ్యంగా నేను ఈ యొక్క మందసంతో నేను అయోగ్యంగా ఏదైనా చేసినా నా మీద శిక్ష వస్తుంది అని భయపడలేదు. ధైర్యంగా ఉన్నాడు, దేవునికి అప్పగించుకున్నాడు. 3 నెలలు అద్భుతంగా ఆయన ఉంచాడు, దాన్ని నీట్గా ఉంచాడు, ఘనపరిచాడు, సకల పరిచర్యలు చేశాడు. తద్వారా ఓబేదెదోమును తన ఇంటి వారిని దేవుడు బహుగా ఆశీర్వదించాడు. దేవుని బిడ్డలారా, ఆశీర్వాదం మనకు దొరకాలి అని అంటే దేవుని బిడ్డలను మనము వారికి దేవుని బిడ్డలను మనం ఆహ్వానించాలి. దేవుని బిడ్డలను మనము ఘనపరచాలి. దేవుని బిడ్డలకు మనం సేవ చేయాలి. ఓబేదెదోము మందసాన్ని చేసినట్లుగా మనము దేవుని బిడ్డలకు సేవ చేసినప్పుడు తప్పకుండా దేవుడు మనకు ప్రతిఫలాన్ని ఇస్తాడు. అంటే మనకు ఆశీర్వాదం కావాలని మనం పరిచర్య చేయకూడదు, సపరిచర్యలు చేయకూడదు, మనము మంచి మర్యాదలు చేయకూడదు. దేవుడు గొప్ప దేవుడు, ఆయన పూజనీయుడు, పూజార్హుడు అని మనం ఆయన కనపరిచినప్పుడు దేవుడు మనకు ఆశీర్వాదాన్ని ఇస్తాడు. ఆత్మీయ ఆశీర్వాదాన్ని ఇస్తాడు, భౌతిక ఆశీర్వాదాన్ని ఇస్తాడు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము 3వ వచనం. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక. ఓకే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 3వ వచనం. ఓకే, ఇంకో చోట అంటాడు, దేవుడు పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును ఆయన మనకు అనుగ్రహించి ఉన్నాడు అని అంటాడు. 2 Corinthians, first chapter. Corinthians chapter 1 verse 3 and 4. Okay. 2 Corinthians. ఓకే, అక్కడ రాయబడి ఉంటుంది, సకలమైనటువంటి ఆశీర్వాదములను దేవుడు మనకు, పరలోక సంబంధమైన ఆశీర్వాదములను ఆయన మనకు అనుగ్రహించి ఉన్నాడు అని అక్కడ రాయబడి ఉంటుంది అన్నమాట. కాబట్టి మనకు ఆశీర్వాదములు ఇచ్చేటువంటి వాడు దేవుడు. ఆల్ ది హెవెన్లీ బ్లెస్సింగ్స్ గాడ్ విల్ గివ్ అస్. సో ఆ విధంగా దావీదు ఎప్పుడైతే చూశాడో వెంటనే దావీదు మరలా ఆశ పుట్టి ఆయన ఆ యొక్క మందసాన్ని ఆ దావీదు నగరు తీసుకొని రమ్మని ఆజ్ఞాపించాడు. అందరూ కూడా ఆ మందసాన్ని దావీదు నగరు తీసుకుని వస్తారు. అట్లా తీసుకుని వచ్చి దావీదు నగరులో ఆయన ఒక గుడారం ఏర్పాటు చేస్తాడు. ఆ గుడారంలో ఆ మందసాన్ని ఉంచుతారు. సో అప్పుడు ఆ తీసుకొచ్చేటప్పుడు దావీదు ఏం చేస్తాడంటే, ఏఫోదుని ధరించిన వాడే ఆయన శక్తి కొలది యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండెను. నాట్యమాడుతూ స్తుతిస్తూ దేవుని ఆరాధిస్తూ గనుపరుస్తూ వస్తాడు. వాస్తవానికి రాజు వస్త్రం ధరించుకొని సింహాసనం మీద ఆసీనుడై ఉండాలి.
తన సేవకులు లేవీలు అందరూ కలిసి దాన్ని తీసుకొని పోవాలి. కానీ దావీదు తానే స్వయంగా మందసమునకు ముందు నడుస్తూ ఏఫోదును ధరించి రాజు వస్త్రము తీసి పక్కన పెట్టి ఏఫోదును ధరించి నాట్యమాడుతూ దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తూ ఆయన వెళ్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది దేన్ని చూపిస్తుందంటే దావీదుకు దేవుని ఎడల ఉన్న ప్రేమను చూపిస్తుంది. దావీదుకు దేవుని ఎడల ఉన్నటువంటి మక్కువను, దేవుడు అంటే గౌరవమును మనకు తెలియచేస్తా ఉన్నది. దేవుని ఎదుట నేను రాజునైనా సామాన్య మనుషుడినే, ఒక విశ్వాసినే, నేను రాజును కానే కాదు, నన్ను రాజుగా చేసింది దేవుడే, ఆయనే రాజులకు రాజు ప్రభువులకు ప్రభు, కాబట్టి నేనే పాటి వాడును అని ఏఫోదును ధరించి తన్ను కూడా యాజకుల్లో ఒకటిలాగా చేసుకొని దేవుని గణపరిచి మహిమపరిచి ఆరాధించి స్తుతించాడు, నాట్యమాడుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దావీదు తను తాను తగ్గించుకున్నాడు. ఆ విధముగా ఏ రాజు కూడా చేయలేదు. సౌలు రాజు అయితే ఆధ్యాత్మిక విషయాల మీద ధ్యాసే పెట్టలేదు, మందసముల గురించి ఆలోచించలేదు. దావీదు తన్ను తాను తగ్గించుకున్నాడు. రాజు అయ్యుండి దేవుని ఎదుట యాజకుల వలె, సామాన్య విశ్వాసుల వలె నాట్యమాడుతూ ఉన్నాడు. శక్తి కొలది నాట్యమాడుతూ ఉన్నాడు, దేవుని గణపరుస్తూ ఉన్నాడు. తద్వారా దేవుడు బహుగా ఆయన చూసి ఆనందించాడు. అయితే మీకాలు తన మనస్సులో అతన్ని చూసి అసహ్యపడెను అని రాయబడి ఉంది. ఎందుకు మీకాలు అసహ్యపడింది? ఎందుకు మీకాలు తన మనస్సులో నొచ్చుకున్నది అంటే, ఎందుకంటే దావీదు రాజయ్యుండి, ఘనుడయ్యుండి, గొప్పవాడయ్యుండి, ఈ రాజ్యమునకు మొదటి వ్యక్తి అయ్యుండి ఈ విధంగా నాట్యమాడుతున్నాడే. నాట్యమాడేది స్త్రీలు కదా, నాట్యమాడేది సేవకులు కదా, వారికంటే తను తక్కువగా చేసుకొని ఆ విధముగా ఆయన తను తాను హీనునిగా చేసుకుంటున్నాడు అని ఆలోచిస్తున్నది. అయితే ఇక్కడ మీకాలు పరిస్థితి మనం చూసినట్లయితే, మీకాలు దావీదుని బహుగా ప్రేమించింది, దేవుని కంటే ఎక్కువగా ప్రేమించింది. దావీదు కంటే దేవుని ఎక్కువగా ప్రేమించలేదు, కానీ దావీదుని ఎక్కువగా ప్రేమించింది. మరి అంతగా ప్రేమించిన వ్యక్తి తను తాను ఎంతగా తగ్గించుకొని ఈ విధంగా నాట్యమాడే స్త్రీలతో తాను సమానం ఎంచుకుంటున్నాడు అని ఒకసారిగా ఆవిడ తన్ను ద్వేషించింది. ఎందుకు ద్వేషించిందంటే, ఆవిడ సౌలు కుమార్తె, తండ్రి స్వభావం ఆవిడలో ఉంది, ఆవిడలో అహంభావం ఉన్నది, ఆవిడలో స్వాతిశయం ఉన్నది, ఆవిడలో ఆ యొక్క గర్వం ఉన్నది. ఆవిడ ఒక గయ్యాళి స్త్రీగా కూడా మరి బైబిల్ పండితులు చెప్తూ ఉన్నారు. సో తన పై వస్త్రాన్ని తొలగించేసి ఏఫోదును ధరించి ఆయన నాట్యం చేస్తున్నాడే, తను తాను హీనపరుచుకుంటున్నాడే అని ఆలోచించినది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ విధంగా తను తాను మరి దావీదును హీనపరిచింది. అయితే దావీదు ఏమంటున్నాడు? సో ఆ విధంగా ఆయన ఏం చేశాడు? దావీదు దహన బలులు అర్పించాడు, సమాధాన బలులు అర్పించాడు, జనులను ఆశీర్వదించి ఇజ్రాయేలు ప్రజలు అందరికి కూడా, స్త్రీ పురుషులందరికీ ఒక్కొక్కరికి ఒక రొట్టెయు ఒక్కొక్క భక్ష్యమును ద్రాక్ష పండు అడయు పంచిపెట్టి వారిని తృప్తిపరిచారు. అందరూ కూడా దేవుని స్తుతించి ఆరాధించి కనపరిచారు. ఒక ఆత్మీయ వాతావరణం అక్కడ వచ్చింది, దేవుని సన్నిధి అక్కడ వచ్చింది, దేవుని యొక్క సహవాసమును వారు అనుభవించారు. ఒక గొప్ప ఉజ్జీవం అనేటువంటిది ఇజ్రాయేల్ దేశంలో వచ్చినది. ఇజ్రాయేల్ ప్రజలు కోల్పోయినటువంటి మహిమను మరలా తిరిగి పొందుకున్నారు. మరి ఎప్పుడైతే ఆ సమూయేలు కాలంలో ఉన్నటువంటి ఉజ్జీవము మరలా ఇజ్రాయేల్ ప్రజల మధ్యకు వచ్చినది అనమాట. సో తద్వారా దేవుని నామం కనపరచబడింది. ప్రజలందరూ సంతోషించి ఆనందించి వారి గృహంలో తిరిగిపోయారు. కారణం ఏంటంటే, దావీదు ఒక ఆత్మీయ ఉజ్జీవాన్ని తీసుకొస్తూ ఉన్నాడు. ఇజ్రాయేల్ ప్రజల్లో ఆత్మీయ ఉజ్జీవాన్ని తీసుకొచ్చి ప్రజలను ప్రోత్సహిస్తూ దేవుని గణపరచడానికి, దేవుని మహింపరచడానికి సహాయపడుతూ ఉన్నాడు. సో ఆ విధంగా ఆయన చేసిన తర్వాత వారందరూ వెళ్ళిపోయారు. దావీదు తన ఇంటికి వచ్చాడు. తన ఇంటికి వచ్చి తన కుటుంబాన్ని కూడా దీవించాలనుకున్నాడు, తన కుటుంబస్తులను కూడా దీవించాలని అనుకున్నాడు. సో ఇంటికి వచ్చినప్పుడు మీకాలు ఎదురొచ్చింది. మీకాలు ఎదురొచ్చి దావీదును ఏమంటుంది? దావీదుతో ఒక మాట అంటుంది. చూడండి, 6వ అధ్యాయము 20వ వచనం,
20వ వచనం. తన ఇంటి వారిని దీవించుటకు దావీదు తిరిగి రాగా సౌలు కుమార్తె అయ్యగు మికాలు దావీదును ఎదుర్కొన బయలుదేరి వచ్చి హీన స్థితి గల పనికత్తెలు చూచుచుండగా వ్యర్థుడొకడు తన బట్టలను ఉప్పివేసినట్టుగా ఇశ్రాయేలీయులకు రాజవైన నీవు నేడు బట్టలను తీసివేసి ఎంత ఘనముగా కనబడితేవని అపహాస్యము చేసినందున దావీదు ఆవిడ నీ అపహాస్యం తండ్రిని చేసింది. అన్న అపహాస్యం చేసింది. ఏమని చేసింది? నువ్వు రాజువు కదా, గనుడువు కదా, నువ్వు బట్టలు విప్పి అంటే రాజవస్త్రం తీసేసి ఏం ధరించుకున్నాడు? ఏ కూతుని ధరించుకున్నాడు, ఎంత ఘనంగా కనబడితివి అని అపహాస్యం చేసింది. అప్పుడు దావీదు అంటున్నాడు 21వ వచనం. నీ తండ్రిని అతని సంతతిని విసర్జించి ఇశ్రాయేలీయులను తన జనముల మీద నన్ను అధిపతిగా నిర్ణయించుటకై నన్ను ఏర్పరచుకున్న యెహోవా సన్నిధిన నేను అలాగు చేసి తిని యెహోవా సన్నిధిని నేను ఆట ఆడి తిని 22 ఇంతకంటే మరి ఓకే. 22 కూడా చదువు. ఇంతకంటే మరి ఎక్కువగా నేను తృణీకరింపబడి నా దృష్టికి నేను అల్పుడనై నీవు చెప్పిన పనికత్తెల దృష్టికి గనుడు నగుదనని మికాలుతో అనెను. మరణము వరకు సౌలు కుమార్తెకు మికాలు పిల్లలు కనక ఉండెను. ఇప్పుడు మనం గమనించినట్లయితే ఎప్పుడైతే ఈ విధంగా మీకాలు అన్నదో అప్పుడు దావీదు ఆవిడికి సమాధానం ఇస్తా ఉన్నాడు. నీ తండ్రిని అతని సంతతిని విసర్జించి ఇజ్రాయేలీయులను తన జనుల మీద నన్ను అధిపతిగా నిర్ణయించుటకై నన్ను ఏర్పరచుకున్న యెహోవా సన్నిధిని నేను అలాగు చేసి తిని. యెహోవా ఎదుట నేను రాజు ఏంటి? దేవాతి దేవుని ఎదుట రాజులకు రాజు, ప్రభు ఎదుట నేను రాజునేంటి? ఆయనే నన్ను నియమించాడు, ఆయనే నన్ను అధిపతిగా నియమించాడు. ఆయన ఎదుట నన్ను నేను తగ్గించుకుంటాను, ఆ గొప్ప దేవుడిని నేను ఆరాధించాను అని దావీదు దేవుని గొప్పతనమును గురించి, తన దేవుడు ఎలా ఎన్నుకున్నాడో ఆ ఎన్నికను గురించి మీకాలు చెప్పాడు. అంత మాత్రం కాదు, ఏమంటున్నాడు? అలాంటి యెహోవా సన్నిధి నేను ఆట ఆడితిని. సో అంత మాత్రమే కాదు, మరి ఎక్కువగా నేను తృణీకరింపబడి నా దృష్టికి నేను అల్పుడనై. ముఖ్యమైనటువంటి దేవుని వల్ల రిమెంబర్ దిస్ వర్డ్, నా దృష్టికి నేను అల్పుడనై. నేను అల్పుడను, నేను దీనుడను, నేను గొర్రెల కాపరిని, సాధారణమైన మనుషులను, నా కుటుంబంలో నేను అల్పుడను, నేను నా సమాజంలో అల్పుడను, నేను తృణీకరింపబడిన వాడును, గొర్రెల కాపరిని. అయినా దేవుడు నన్ను రాజుగా చేశాడు. దేవుడే నన్ను రాజుగా చేశాడు. దేవుడే నన్ను అధిపతిగా నియమించాడు. నన్ను నియమించినటువంటి దేవుని ఎదుట నన్ను నేను అల్పునిగా చేసుకుంటున్నాను అని అనుకున్నాను. ఏమైనటువంటి దేవుని బిడ్డలారా, దావీదు దీనత్వం మనకి కనబడుతుంది. దావీదు ఎంతో దీనుడై విరిగి నలిగిన హృదయం గలవాడై దావీదు దేవుని ఘనపరుస్తా ఉన్నాడు. మనం అంతకుముందు కూడా చదువుకున్నాం. ఆయన బలిష్టమైన రెక్కల కింద మిమ్మల్ని మీరు తగ్గించుకున్నప్పుడు తగిన కాలం ముందు ఆయన మిమ్మల్ని హెచ్చించును అని మనం చదువుకున్నాం. దీన మనస్సు అనే వస్త్రంను ధరించుకున్నది అనే మాటలు కూడా మనం చదువుకున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం తగ్గించుకునటం, దేవుని సన్నిధిలో మనం తగ్గించుకునటం, అది దేవుని ఘనత, దేవునికి మహిమ. సో ఆ విధంగా తాను తగ్గించుకొని అల్పుడునిగా చేసుకొని ఆయన ఏమంటున్నాడు? నీవు చెప్పిన పనికత్తెల దృష్టికి గనుడనగుదును అని చెప్తున్నాడు. ఏ పనికత్తెలైతే నన్ను తక్కువగా చూస్తారనుకుంటున్నావో ఆ పనికత్తెల దృష్టిలోనే దేవుడు నన్ను ఘనునిగా చేస్తాడు అని అంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అదే స్త్రీలు దావీదుకు 10,000 కొలది అని గాన ప్రతిగానములు చేశారు. దావీదుని ఘనపరిచారు. మరి మీకాలు రివర్స్లో ఆలోచిస్తూ ఉన్నది. మీకాలుకు ఆత్మీయ జ్ఞానం లేదు. మీకాలు దావీదుని దేవుని కంటే ఎక్కువగా ప్రేమించింది. దేవుని ప్రేమను ఎరుగునటువంటి దానిగా ఉంటుంది కనుక ఇహలోకంగా ఆలోచించి, నా భర్త రాజు, ఆయన ఘనుడు, గొప్పవాడు, మరి రాజ్యంలో ఉన్న వారు అందరికంటే ప్రథముడు కనుక ఆయన ఏ విధంగా నాట్యమాడటం ఏంటి, రాజవస్త్రము తీయటం ఏంటి, తన స్థాయిని తగ్గించుకోవటం ఏంటి అని ఆవిడ అనుకుంటుంది. అయితే దావీదు, ఆయన నా దేవుడు, నా రాజు, నేను ఆయన నియమించిన అధిపతిని కనుక నేను అలాగ ఆటాడుతాను అని తాను తగ్గించుకొని దేవుని ఘనపరుస్తా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే దావీదు దేవుని ఘనపరుస్తా ఉన్నాడు. కాబట్టి మన జీవితంలో కూడా
మనం దేవుని ఘనపరిచేటువంటి వాడని ఉండాలి. మన జీవితంలో దేవుని మహింపరిచేటువంటి వాడని ఉండాలి. మనం దేవుని యొక్క పరిశుద్ధ స్థలంలో దేవుని ఆరాధించి స్తుతించి దావీదు వలె కొనియాడేటువంటి వారిని మనం ఉండాలి. మనం దేవుని సన్నిధిలో ఉండాలి. మనము ఆ యొక్క ఆత్మీయ వాతావరణంలో ఉండాలి. దేవుని సన్నిధిలో ఉండి ఆయన గణపరుస్తూ ఆ యొక్క ఆధ్యాత్మిక వాతావరణంలో స్పిరిచువల్ లో మనం ఉన్నప్పుడు మనం ఉజ్జీవింపబడతాం, మనం గణపరచబడతాం. తర్వాత మనం ప్రభు కార్యముని గురించి మనకు తీవ్రమైన ఆసక్తి ఉండాలి, మనకు భారం ఉండాలి. దేవుని వాక్యం అన్న ఆశ ఉండాలి, ఆసక్తి ఉండాలి. దేవునితో సహవాసం అన్న, దేవునికి ప్రార్థించడం అన్న ఆశ, ఆసక్తి ఉండాలి. దేవుని మందిరంలో పనిచేయటం అన్న మనకు ఆసక్తి ఉండాలి. దేవుని యొక్క సన్నిధిలో మనం దేవుని ఘనపరిచేటువంటి వారం ఉండాలి. దేవుని పని అంటే భారం ఉండాలి, సంతోషము, ఆనందం ఉండాలి. దేవుని మందిరంలో దైవ క్రమమును మనం తప్పకుండా పాటించాలి. లేని యెడల మనం నష్టపోయేటువంటి ప్రమాదం ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలను మనం ఆదుకునాలి. దేవుని బిడ్డలను మనం ఘనపరచాలి, వారిని సన్మానించాలి. దేవుని బిడ్డలకు చేస్తే మనం దేవునికి చేసినట్లే. ఒక గ్లాసు మంచినీళ్ళు ఇచ్చినా కూడా మీరు దాని ప్రతిఫలాన్ని పొందుకుంటారు అని దేవుడు సెలవిస్తా ఉన్నారు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము దైవ క్రమంలో ఉన్నామా? దేవుని మందిరంలో దైవ క్రమం మనం తప్పకుండా పాటిస్తున్నామా? దేవుని యొక్క సన్నిధిని మనం అనుభవిస్తున్నామా? దేవుని యొక్క మందిరంలో మనము క్రమముగా ఆదివారము వార కూడికలకు మనం వెళ్ళగలుగుతున్నామా? దేవునితో వాక్య సహవాసంలో, ప్రార్థనా సహవాసంలో, మందిరంలో తోటి సహోదరులతో సహవాసంలో మనం ఉండగలుగుతున్నామా? కొంతమంది దేవుని యొక్క మందిరానికి వచ్చి ఏం చేస్తారంటే మందిరంలో కుదురుగా కూర్చోరు, బయటికి వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు. ఫోన్లు వస్తాయి, వెళ్ళిపోతారు. లోపల కూర్చొని వాట్సాప్ చాటింగ్ చేస్తూ ఉంటారు, మొబైల్స్ చూసుకుంటూ ఉంటారు, ఇంటర్నెట్ చూసుకుంటూ ఉంటారు, ఫేస్బుక్ చూసుకుంటూ ఉంటారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అది దేవుని బిడ్డలకు తగదు. అది దేవుని అవమానపరచటమే, దేవుణ్ణి నిందించటమే, దేవుని నామానికి మనం దూషణ తీసుకొచ్చేటువంటి అంత మాత్రమే కాదు, దేవుని యొక్క మందిరంలో దైవ క్రమంను మనం పాటించాలి. సమయానికి మందిరానికి మనం వెళ్ళాలి, సమయానికి వెళ్ళి పాటల ద్వారా మనం దేవుని ఆరాధించాలి. కొన్ని సంఘాల్లో ఆరాధించడానికి సమయం ఇస్తారు, మనం దేవుని సమయం చూసుకొని దేవుని ఆరాధించాలి. తర్వాత దేవుని యొక్క పరిశుద్ధ బలలో మనం పాలు పంపులు పొందాలి. దట్ ఈస్ మస్ట్ అండ్ షుడ్, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. రక్షణ పొందిన వారు, బాప్తిసం పొందిన వారు, యేసు రక్తంలో కడగబడిన వారు, యేసుక్రీస్తు పరిశుద్ధ రక్తంలో కడగబడినటువంటి వారు తప్పకుండా తమను తాము వాక్యం ద్వారా సరిచేసుకొని, విమర్శించుకొని, పరిశీలించుకొని, దేవుని ఎదుట సరిచేసుకొని బలలో తప్పకుండా పాల్గొంటారు, పొందాలి. అది దేవుని యొక్క ఆజ్ఞ అన్నది. కొంతమంది మందిరానికి వస్తారు, అయితే ఈరోజు నా మనసు బాగాలేదు కనుక నేను బలలో పాల్గొంటూ పొందాను, అయ్యో ఈ వారంలో నా పొరపాటు చేశానే, నేను దోషినైపోతానేమో, నేను బలలో పాల్పంపులు పొందను. దట్స్ నాట్ రైట్, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్, ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్. అండ్ when God speaks to you, then seek forgiveness. దేవుని యొక్క క్షమాపణ అడిగి, ప్రభువా ఈ విషయంలో తప్పిపోయాను, అయినా నేను నీ కుమారుడు, నీ కుమార్తెను, దాన్ని నా హృదయంలో నుంచి తొలగించు, నీ దాసుడును, నీ దాసురాలను, నన్ను క్షమించు అని నన్ను తిరిగి బలపరచు అని దేవుని ఎదుట సరిచేసుకొని బలలో పాలుకంపులు పొందాలి. ఆ విధంగా మనం ఎప్పుడు కూడా దేవునితో కనెక్ట్ అయి ఉండాలి. బల తీసుకోకుండా వెళ్ళేవంటే అర్థం ఏంటో తెలుసా? నీ పాపం ఒప్పుకోవడానికి ఇష్టపడట్లేదని అర్థం. పాపమును ఒప్పుకోవటం ఇష్టపడట్లేదని అంటే పాపం నీలో ఉంటూనే ఉంటుంది. దట్స్ డేంజరస్, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. చాలా చాలా ప్రమాదకరం, ఆటం బాంబు వంటిది. 1 వారం, 2 వారాలు, 3 వారాలు, అట్లా వారాల తరబడి నువ్వు బలలో పాల్పంపులు పొందకుండా జీవితాన్ని సరిచేసుకుండా ఉంటే నీ జీవితంలో సాతానుడు
వాసం చేస్తారు, నీ హృదయంలో వాసం చేస్తారు, నిన్ను మోసపరుస్తారు, దేవుడి నుంచి క్రమేణా దూరపరుస్తారు. తర్వాత ఆసక్తి పోతుంది, ఆశ పోతుంది, మందిరానికి రావడానికి ఇష్టం ఉండదు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దేవుడు నీకు బయలుపరిచిన వెంటనే దాన్ని సరి చేసుకుని విడిచిపెట్టినట్లయితే నువ్వు దేవునితో కనెక్ట్ అయి ఉంటావు, దేవుని యందు నిలిచి ఉంటావు, దైవ క్రమంలో ఉంటావు, నువ్వు ఆశీర్వాదం పొందుకుంటావు, అంచెలంచెలుగా ఎదుగుతావు, దేవునికి ఉపయోగమైన పాత్రగా ఉంటావు, దేవుని మందిరంలో పనికొచ్చే పాత్రగా ఉంటావు. అలాంటి వారి కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు. దేవుడు క్షమించలేనటువంటి అపరాధం పాపం అంటే ఏముండదు. అదే బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దేవుడు అన్ని క్షమించుతాడు. అంత ఘోర పాపిని అని క్షమించేవాడు కనుక ఒప్పుకొని సరి చేసుకొని దైవ క్రమంలో మనం ఉండాలి, దేవుని ఆరాధించాలి, దేవుని కనపరచాలి, దేవుని పని కొరకు ఆసక్తి కలిగి ఉండాలి. మనము తీవ్రమైన ఆసక్తి మనకు ఉండాలి, భారం ఉండాలి, అడగాలి దేవుని, ప్రభా నాకు ఆ భారం తెలుసు అని మనం అడిగినప్పుడు దేవుడు మనకు సాయం చేస్తాడు. ఈ విధంగా మనం ఈ యొక్క 6వ అధ్యాయాన్ని ధ్యానించుకున్నాం. దేవుని యొక్క మందస్సును దావీదుపురంలోకి తీసుకొచ్చారు. అక్కడ గొప్ప విజయం వచ్చింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇజ్రాయేలు జాతి అంతా కూడా ఆధ్యాత్మికంగా సరిచేయబడ్డారు ఒక్క వ్యక్తి వలన, దావీదు అని నిర్ణయం తీసుకున్నాడు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నీ గృహంలో, నీ కుటుంబంలో నువ్వు అక్కడే రక్షణ పొంది ఉండవచ్చు. దావీదు వల్ల దేవుని కొరకు నిలబడే, దేవుని మీ గృహంలోకి తీసుకురండి, దేవుని మీ యొక్క గృహానికి పరిచయం చేయండి, ప్రార్థన చేయండి, దేవుడిని అడగండి, దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుడు మీ గృహాన్ని అంతటినీ ఆశీర్వదిస్తాడు. ఉభయదేవుడు గృహాన్ని ఆశీర్వదించిన రీతిగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. దావీదు పురంలోనికి రాగానే దేవుడు ఇజ్రాయేలు ప్రజలందరినీ కూడా ఉత్సాహపరిచి ప్రోత్సహించాడు. ఆనందంతో సంతోషంతో నిండి ఉన్నాడు. దావీదు వారందరినీ ఆశీర్వదించాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన గృహానికి ఆశీర్వాదం వచ్చింది. కాబట్టి ఆ విధంగా దావీదు వలె మనము దేవుని సన్నిధిలో మన దేవుని ఆరాధిస్తూ దైవ క్రమంలో మనం ఉన్నప్పుడు, దేవుడు ఆసక్తి కలిగి ఉన్నప్పుడు దేవుడు మనం ఆశీర్వదించి దీవించి బలపరుస్తాడు. అలక్ష్యంగా నిర్లక్ష్యంగా ఉండవద్దు. పనుల్లో, వ్యక్తిగత పనుల్లో, ఆఫీస్ పనుల్లో బిజీ అయిపోయి దేవుని యొక్క బలలో పాలుపంపులు పొందకుండా, దేవునితో సహవాసంలోనికి వెళ్లకుండా ఉండవద్దు. నిన్ను జస్టిఫై చేసుకోవద్దు. దట్ ఈస్ రాంగ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. టేక్ అవుట్ టైం, మేక్ ఎ టైం, మేక్ యువర్ సెల్ఫ్ అవైలబుల్ టు గాడ్. బిజీగా ఉంటే ఒక వారం ఉండొచ్చు, బట్ ఇట్ షుడ్ నాట్ బి ఎ కంటిన్యూస్ వన్. దట్ ఈస్ ద trial of Satan. That is the weapon of Satan. That is the trap of Satan. And అపవాది వేసేటువంటి ట్రాప్, వలలో పడకూడదు. Be careful. Be a worshipper of God. Worship the Lord in the beauty of His holiness. Then the Lord will bless you. దేవుడి మాటలు గురించి ప్రార్థన చేసుకున్నాం. రామచంద్రయ్య.